యూకేలో సెటిల్ అయిన ఫేమస్ తెలుగు వ్లాగర్ కపుల్ నందు అనిల్ సెన్సేషన్ అయ్యారు. వీసా స్కామ్తో మరింత ఫేమస్ అయ్యారు ఈ జంట. నందూస్ వరల్డ్ కపుల్ చుట్టూ తిరుగుతున్న యూకే వీసా సిఓఎస్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ స్కామ్ ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతూ ఉన్నాయి. అసలు నందూస్ వరల్డ్ కపుల్ స్కామ్ ఏంటి? వాళ్ళు ఏం చేశారు? బాధితులు చెబుతున్నది నిజమేనా? ప్రభుత్వం వీరిపై లుకౌట్ నోటీసులు ఇచ్చిందంటే ఇష్యూ ఏ లెవెల్ వరకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. సో డీటెయిల్గా చూద్దాం. చివరి ఆఖరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. యూట్యూబ్లో వంటలు చేయడం, సరదాగా మాట్లాడడం, రకరకాల వీడియోలతో ఫేమస్ అయ్యారు నందూస్ వరల్డ్ కపుల్. ఆ తర్వాత మెయిన్ ఎంట్రీ ఇచ్చారు, అదే సిఓఎస్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్. వివాదానికి అసలు మూలం ఇదే. యూకే వీసా సిఓఎస్ ఇప్పిస్తామని ఆశ చూపడం. ఇదే భారీ స్కామ్కు బీజం పడేలా చేసింది. ఈ వివాదం మొత్తం యూకే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ వీసాల చుట్టూ తిరుగుతూ ఉంది. బ్రిటన్ వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకునే ఇండియన్స్కు ఈ సిఓఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా బ్రిటన్ ఫ్లైట్ కూడా ఎక్కలేం. నందు, ఆమె భర్త అనిల్ తమకున్న యూకే నెట్వర్క్ పరిచయాలను ఉపయోగించి భారత్లోని నిరుద్యోగులకు యూకే వెళ్ళాలి అనుకునే వారికి వర్క్ పర్మిట్ వీసాలు సిఓఎస్ ఇప్పిస్తామని నమ్మించారు అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. నందు కపుల్స్ను నమ్మడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే యూకేలో వాళ్ళ లగ్జరీ లైఫ్ స్టైల్, అక్కడ పెద్ద పెద్ద వ్యక్తులతో దిగిన ఫోటోలు, వీడియోలు, ఇవి చూసి చాలామంది ఈజీగా వారి మాయ మాటలకు లొంగిపోయారు. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా నందు కపుల్ మాటలు నమ్మి మోసపోయారంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపు 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల స్కామ్ చేసినట్లు చెబుతూ ఉన్నారు బాధితులు. ఒకసారి వాళ్ళు ఏమంటారో చూద్దాం. నందు గారు, సిస్టర్, ఐ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ దిస్ మ్యాటర్ ఫర్దర్. నాకు చేసుకోవడానికి చాలా పనులు ఉన్నాయి, మీకు చేసుకోవడానికి చాలా పనులు ఉన్నాయి. లెట్స్ పుట్ అన్ ఎండ్ టు దిస్. ఓకే, సో నేనైతే ఒక డీటెయిల్ యూట్యూబ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్ లో పెడతాను, నా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్ని తీసుకొని. ఇక్కడ స్కామ్ జరిగిందా లేదా అనేది లెట్ పీపుల్ డిసైడ్. ఓకే, మీరు వాట్ ఐ సజెస్ట్ యూ డూ ఇస్ యూ షుడ్ కమ్ అవుట్ అండ్ ఎక్స్ప్లెయిన్, క్లారిఫై ఎవ్రీథింగ్. మీరు కానీ మీ హస్బెండ్ మధు గారు కానీ ఎందుకు అనేది నేను చెప్తా. మీరు ఈ మోసం చేశారు అని చెప్పే వాళ్ళ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు. మీకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం. మీకు నాకు బాగా తెలుసు. ఈ వీడియోలన్నీ ఒక్కసారి యూట్యూబ్ లో కానీ ఇంటర్నెట్ లో పెడితే అక్కడ ఇల్లు కట్టినట్టే. మనం అది కూల్చేదాకా ఆన్నే ఉంటది. ఈ వీడియోలు డిలీట్ చేసేదాకా ఆన్నే ఉంటాయి. ఏంది, మీ పిల్లలు కానీ మీ పిల్లల ఫ్రెండ్స్ కానీ ఖచ్చితంగా చూస్తారు. మా పిల్లలకి తెలుగు ఫ్రెండ్స్ లేరంటావా? ఈ మధ్య వీడియోలో అన్ని ఇంగ్లీష్ లో, అన్ని లాంగ్వేజ్లలో ట్రాన్స్లేట్ అవుతున్నాయి. వాళ్ళు చూసిన తర్వాత ఇట్స్ నాట్ ఎ నైస్ ఫీలింగ్. దే డోంట్ చెక్ ఫర్ ద వ్యాలిడిటీ. ఇది నిజమా కాదా అని చూడరు, ఎగతాళి చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో మీరు మీ హస్బెండ్ చాలా ఒడిదుడుకులు చూసి ఉంటారు లైఫ్ లో, అలాగనే. ఓకే, నాకైతే దున్నపోతు మీద వానబడ్డట్టే. ఎవడేమన్నా ఫీల్ గాను, మీరు కూడా ఏం ఫీల్ గారని అనుకుంటున్నాను, కాంటెంట్ క్రియేటర్. కానీ అన్యం పుణ్యం ఎరగనోళ్ళు పిల్లలు, వాళ్ళ కోసమైనా బయటకు వచ్చి క్లారిఫై ఎవ్రీథింగ్ అండ్ సేవ్ యువర్ ఇంటిగ్రిటీ. రైట్, అది కొన్ని రియాక్షన్స్. యూకే వీసా ప్రాసెస్ పేరుతో ఒక్కొక్కరి నుంచి 15 లక్షల రూపాయల మొదలు 25 లక్షల వరకు కూడా వసూలు చేసినట్లు. ఎంత? 15 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు ఈ మధ్యలో వసూలు చేసినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. నందుని నమ్మి డబ్బులిచ్చి ఇప్పుడు వీసాలు రాక, ఇచ్చిన డబ్బులు వెనక్కి రాక మోసపోయామని కొంతమంది పోలీసులు ఆశ్రయించారంటే పరిస్థితి ఏంటో అర్థమవచ్చు. అవును, పరిస్థితి అంటే ఇట్టే అర్థమైపోతూ ఉంటుంది. మరికొంతమంది సొంత యూట్యూబ్ ఛానళ్లు క్రియేట్ చేసి నందు కపుల్ స్కామ్పై వీడియోలు చేస్తూ ఉన్నారు. నందు కపుల్కు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాట్సాప్ స్క్రీన్ షాట్స్ను వైరల్ చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు నందు దంపతులు మాత్రం ఇదంతా ఫేక్ అంటూ ఉన్నారు. తమపై కావాలనే కుట్ర చేస్తున్నారని చెబుతూ ఉన్నారు. తమ పాత శత్రువులు లండన్ నుంచి ఇండియాకు వెళ్ళిన వాళ్ళు ఇలా కంప్లైంట్స్ చేస్తున్నారని తప్పుడు ప్రచారంతో తమను టార్గెట్ చేశారు అంటున్నారు నందు వరల్డ్ కపుల్. అంతేకాదు, తమ యూట్యూబ్ ప్రొఫైల్ డిస్క్రిప్షన్లో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా పోస్ట్ చేశారు. తమపై కానీ, తమ ఛానల్పై కానీ, మళ్ళీ చెప్తూ ఉన్నా, వాళ్ళపై కానీ లేకపోతే వాళ్ళ ఛానల్పై కానీ ఎలాంటి ఎటువంటి బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చినా, తప్పుడు కాంటెంట్ పోస్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ కింద కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఒకసారి ఇది కూడా మీరు వినే ప్రయత్నం చేయండి. వాళ్ళపై కానీ, అంటే తమపై కానీ, తమ ఛానల్పై కానీ ఎలాంటి బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చినా, తప్పుడు కాంటెంట్ పోస్ట్ చేసినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ కింద కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తూ ఉన్నారు నందూస్ వరల్డ్ కపుల్.
తెలంగాణ సీఎంఓ ఆధ్వర్యంలో పనిచేస్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ పూర్తి ఆధారాలతో వచ్చే నిజమైన బాధితులకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంది. బాధితులు యూకేలో ఉన్నా, భారతదేశంలో ఉన్నా ఈ సాయం అందుబాటులో ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అంతేకాదు, నందు కపుల్తో మోసపోయిన వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చని సోషల్ మీడియాలో ఒక న్యూస్ పెట్టారు. సేమ్ టైం నందు దంపతులపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఒకసారి ఈ అంశానికి సంబంధించి పోలీసు అధికారులు ఏమంటున్నారో చూద్దాం. ఇబ్రహీపట్నం మండలం వెస్ట్ ఇబ్రహీపట్నం నుంచి మామిలపల్లి శివకాంతి కుమార్ అనే అతను మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం సారాంశం ఏంటంటే, ఇతను యూకేలో ఉన్నప్పుడు వీసా గడువు అయిపోతుందని చెప్పి డిస్టినీ కన్సల్టెన్సీ అనే ద్వారా వీసాని రెన్యూవల్ చేయించుకుందామనే ఆలోచనతో వాళ్ళని సంప్రదించిన తర్వాత ఇండియాకి వెళ్ళిపోయి అక్కడ మా బ్రాంచ్లను కలిసి అక్కడ అమౌంట్ని పే చేస్తే మీకు ఇక్కడ వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పి చెప్పడం ద్వారా అతను అక్కడ చూసుకొని మరి ఇండియాకి రావడం. ఇండియాకి వచ్చిన తర్వాత ఏదైతే కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అతని అమౌంట్ పంపించడం వాళ్ళకి అకౌంట్ ద్వారా జరిగింది. కొన్ని రోజుల తర్వాత అతను పంపించిన అమౌంట్ కానీ ఇటువంటి వీసాలు కానీ రాకపోవడం, అది ఫేక్ అని తెలిసి అతను నిమిషాలు సంప్రదించినా కూడా ప్రాసెస్ అవుతుందని చెప్పి నెగ్లెక్ట్ చేయడం తెలిసి రైట్, అది పోలీసుల రియాక్షన్. అయితే తాము బ్రిటన్ పౌరసత్వం కలిగి ఉన్నామని, తమను ఎవరూ ఏమీ చేయలేరని నందు జంట చెబుతూ ఉంది. లాయర్స్ మాత్రం వారిని ఇండియాకు పిలిపించి విచారించే అధికారం ఉందని అంటూ ఉన్నారు. మరి ఇండియాకు వారిని తీసుకొస్తారా, లేకపోతే ఇదొక ఆన్లైన్ క్రైమ్గా మారి కనుమరుగవుతుందా? ఏం జరగబోతూ ఉంది? మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి.